హాయ్ ఫ్రెండ్స్, భూగోళం దిశగా దూసుకొస్తున్న ఒక భారీ గ్రహశకలం 2038 నాటికి మన గ్రహాన్ని ఢీ కొడుతుందని నాసా హెచ్చరించింది. అది భూమిని నిజంగానే ఢీ కొడుతుందా అంటే 72% అందుకు అవకాశం ఉందని అంటున్నారు. 2024 నుంచి లెక్కేస్తే సుమారుగా 14 ఏళ్ల సమయం ఉంది. ఇంకా అలనాడు ఒక భారీ గ్రహశకలం ఢీ కొనడం వల్లనే భూమి మీద రాకాసి బల్లులు అంతరించిపోయాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కదా. ఇప్పుడు మరో 14 ఏళ్ల కల్లా మానవ జాతి కూడా అంతరించిపోవడానికి ఆస్కారం ఉంది. అది కూడా 72% అని అంటున్నారు. అలాగని ఆ సంఘటనని తప్పిద్దామా అంటే అందుకు తగిన పరిజ్ఞానం మన వద్ద ఉన్నదా, అది సరిపోతుందా అన్నది తెలియదు. లేదని ఊరికే కూర్చోలేం కదా. వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా మేధోమథనం చేసి ఏదోలా ఆ ఆపద నుంచి భూగోళాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అంతరిక్ష ప్రేమికులు ఆతృతగా కూడా చూస్తున్నారు. అసలు ఈ నాసా వారి హెచ్చరికల్లో నిజమెంత, అందుకు అవకాశం ఎంత అన్నది కూడా ఆలోచిస్తున్నారు. మామూలుగా రాలి నక్షత్రాన్ని చూస్తే ఏం కోరుకుంటే అది జరుగుతుందని మనుషుల నమ్మకం. మరిప్పుడు ఈ గ్రహశకలం భూమిని ఢీకొడుతున్నప్పుడు అలాంటి కోరికలు నెరవేరతాయో లేదో పెద్దలు చెప్పలేదు. ఇప్పుడు మనం కోరుకున్నా తీరుతుందని అనుకోలేం. ఒకవేళ తీరాలంటే మనం ఈ భూమి మీదే ఉండకూడదు. అప్పుడే కదా ఈ భూగోళం మీద విధ్వంసం నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. ఆలోచన ఉంటే చాలదు, ఆచరణలో సాధ్యాసాధ్యాలు కూడా లెక్క వేయాలి. ఇదంతా ఏంటన్నది చూద్దాం పదండి. 2022 సెప్టెంబర్ 26 నాడు నాసా పేలుడు పదార్థం నింపి పంపించిన డాట్ స్పేస్ క్రాఫ్ట్ పోయి 525 అడుగుల వెడల్పు ఉన్న రిమోర్పస్ గ్రహశకలాన్ని ఢీకొట్టింది. అలా ఢీకొట్టి సూర్యుని చుట్టూ భ్రమణాలు చేస్తున్న దాని కక్ష్యా మార్గాన్ని కొంచెంగా మార్చింది. ముందు ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది కనుక నాసా ఆ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో ఆ ఉపాయాన్ని ప్రయోగించింది. అంటే మన వద్ద కొత్త తరహా సాంకేతికత ఒకటి అందుబాటులోకి వచ్చినట్టే. కాబట్టి మన ప్రజ్ఞకు వచ్చిన లోటేం లేదు. ఏ గ్రహశకలమైనా మన భూగోళాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటే దాన్ని తప్పించే ఉపాయం ఒకటి మన వద్ద ఉంది. మరిక పనిగట్టుకుని చింతించాల్సిందేముంది? బాంబులతో గనుల్ని పేల్చినట్టుగానే అంతరిక్షంలోని గ్రహశకలాన్ని కూడా పేల్చేయొచ్చు కదా అంటారా? అది అంత సులువైన విషయమేం కాదు సుమా. మన వద్ద ఉన్న ప్రస్తుత సాంకేతికతతో భవిష్యత్తులో అత్యంత భారీ గ్రహశకలం ఏదైనా మన వైపు దూసుకొస్తుంటే కూడా ఇలాగే చెయ్యొచ్చా అన్న ప్రశ్న శాస్త్రవేత్తలు కూడా తమకు తాము వేసుకున్నారు. అందుకు ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ఆ సందర్భం మరీ చేరువలోనే ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. అదిగో ఆ పెద్ద ఆస్ట్రాయిడ్ మన వైపు వస్తూ ఉందని తెలియగానే ఇక మానవాళి అంతం తథ్యమని నాసా హెచ్చరించింది. మరి నాసా హెచ్చరికను తప్పుపట్టలేం కనుక ప్రపంచ మేధావుల తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2038 జూలై 12 నాటికి సదరు గ్రహశకలం భూమిని ఢీకొట్టనుంది. అందుకు గల అవకాశం 72%. మన వద్ద ఉన్న డాట్ మిషన్లో ఉపయోగించిన సాంకేతికత సామర్థ్యం చాలదని నాసా చెప్తోంది. అయితే ఆనాటి ప్రయోగంలో సేకరించిన సమాచారం నేడు సహాయపడగలదనేది ఊరట కలిగించే అంశం. అందుకోసం ప్రపంచ దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నీ ఒక్కటై నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం అమృతం విషం అనే సామెత తెలుసు కదా, అదిగో దాన్నే గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నారు. మరి రాబోయే మహావిపత్తు నివారణ కోసం మనం ఏం చేయబోతున్నామో తెలుసుకుందాం. కలిసి ఉంటే కలదు సుఖమని మీకు కూడా తెలుసు. పైగా ఇది మనందరి ఉమ్మడి బాధ్యత. మన భూమిని మనం రక్షించుకుంటున్నాం, మన మానవ జాతిని మనం కాపాడుకుంటున్నాం. మనతో పాటు ఈ భూమి మీద జీవజాతుల్ని సంరక్షించుకోవాల్సిన కర్తవ్యము మనుషులదే. ఇప్పటికే అమెరికాలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 100 మంది ప్రతినిధులు పలు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు నాసాతో సమావేశమయ్యారు. ప్రధానమైన ఆలోచన మాత్రం ఒక్కటే. అదేంటంటే డాట్ ప్రాజెక్టులో చేసిన విధంగానే భారీ పేలుడు పదార్థంతో సదరు గ్రహశకలాన్ని కదిలించి దాని కక్ష్యా మార్గాన్ని మరలించడం. అంటే భూమి దిశగా వస్తున్న దాని మార్గాన్ని పక్కదారి పట్టించడం ద్వారా దాన్ని భూమికి దూరంగా జరపడం అన్నమాట. అయితే అది మాత్రం చాలు అంటే చాలదు. సుదూర అంతరిక్షంలో మనవైపు వస్తున్న ఇతర వస్తువుల్ని కూడా కనిపెట్టగలగాలి. వాటి స్వరూప స్వభావాల్ని తెలుసుకోవాలి. అవి భూమి దిశగా వస్తున్న వేగం, భూమిని తాకే సమయం, ఫలితంగా మనకు ఏ మేరకు ప్రమాదమో కూడా అంచనా వేయాల్సిందే. అంటే ఇదొక దీర్ఘకాలిక అత్యవసరమైన ప్రణాళిక. ప్రతిసారి అంటే ఈ పని చెయ్యాలంటే సాధ్యమా, వేరే ఆలోచన చెయ్యాలన్నది కూడా ఆలోచించుకోవాలి. 2028 నాటికి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వేయర్ స్పేస్ టెలిస్కోప్ నియో సర్వేయర్ ప్రయోగాన్ని నాసా చేపట్టనుంది. ఈ నియో సర్వేయర్ మిషన్ పేరుకు తగినట్టుగా భూగోళానికి సమీపంగా తిరుగుతూ అవకాశం చిక్కితే మనవైపుగా దూసుకురాగల రోదసీ వస్తువుల్ని కనిపెడుతుంది. ఇదొక ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్. ప్రయోగించిన తర్వాత భూకక్షలో తిరుగుతూ ఆయా వస్తువుల భ్రమణ మార్గాలను కనిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు 2038 నాటికి
భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్న గ్రహశకలం మార్గం కూడా అంత వివరంగా మన వద్ద లేదు. ఎందుకంటే భూమిని ఢీకొట్టే అవకాశం ఉందనుకుంటున్న సమయానికి కొన్ని నెలల ముందుగా అది సూర్యుడిని చుడుతూ ప్రయాణిస్తుంది. అందుకు సుమారుగా 7 నెలల సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో అది సూర్యుడికి వెనుక వైపు ఉంటుంది. కాబట్టి ఆ 7 నెలల కాలంలో భూమి మీద అంతరిక్ష పరిశోధనలేవి దాని ఉనికిని గుర్తించలేవు. కాబట్టి అత్యాధునిక స్పేస్ టెలిస్కోప్ల ద్వారానే దాని మార్గాన్ని అనుసరిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సదరు ఆస్ట్రాయిడ్స్ పరిమాణం, దానిలోని మూలకాల గురించిన సమగ్ర సమాచారం కూడా మన వద్ద లేదు. అన్నిటికంటే అస్పష్టత మరొకటి ఉంది. నాసా వద్ద ఆ గ్రహశకలం ఆకార వికారాల వివరాలు లేనట్లే. భూమిని అది ఏ చోట ఢీకొట్టగలదన్నది అంచనా లేదు. అంటే సదరు ప్రాంతం జనావాస ప్రాంతం అయ్యుండొచ్చా? అయితే అది ఏ దేశం? ఒకవేళ సముద్ర ప్రాంతమైనట్లయితే ఎక్కడన్నది తెలీదు. అవన్నీ ఎందుకంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి, కలగనున్న నష్టాన్ని లెక్కించడానికి అవసరం. మరి సదరు తీవ్రత మానవాళిని అంతమొందించే హెచ్చరికలుగా ఉంటుందా లేదా అన్నది స్పష్టంగా తెలిస్తే మన ప్రయత్నాలను కూడా అంతే వేగవంతం లేదా కాస్త నిదానంగా సమర్థవంతమైన ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలోనూ ప్రపంచం అంతమైపోతుందనే పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిపై సినిమాలు కూడా వచ్చాయి. అయితే 2023 నవంబర్ వరకు ఎన్నో అమెరికా వార్తా సంస్థలు దాదాపుగా 54 మిలియన్ టన్నులు అంటే 5,40,00,000 టన్నుల భారీ గ్రహశకలం ఒకటి 2024లో భూమిని ఢీకొట్టనుందని ఊదరగొట్టారు. దాని ఆచూకీ దొరకడం లేదని, తాము దాన్ని కనిపెట్టలేకపోతున్నట్టుగా నాసా చెప్పిందని కూడా బెదరగొట్టేశారు. 2007 FT3 అనే పేరున్న ఆ ఆస్ట్రాయిడ్ భూమికి అత్యంత దూరంలో ఉండడంతో దాని కక్ష్య మార్గాన్ని కనిపెట్టడం అసాధ్యంగా ఉందని చెప్పిన నాసా ప్రస్తుతం దాని కక్ష్యను కనుక్కున్నామని, అబ్బే అదేమీ మన భూమిని ఢీకొట్టే దారిలో లేదని చెప్పింది. మరిప్పుడు సాక్షాత్తు నాసాయే ప్రకటించిన 2038 జూలై 12 నాటికి భూమిని ఢీకొట్టగలిగే గ్రహశకలం ప్రస్తావన కూడా తప్పుడు లెక్క కావచ్చు కదా అనే ఆలోచన శాస్త్రవేత్తల ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. మరి వాస్తవం ఏంటో చెప్పి ప్రపంచ ప్రజలను శాంతింపజేయాల్సిన బాధ్యత నాసా మీద ఉంది. నిజమే అయినా లేదా వారి అంచనా తప్పే అయినా కూడా ఆ వివరాలు సైతం ప్రజలకు తెలియజెప్పాల్సిన కర్తవ్యం మాత్రం శాస్త్రవేత్తలదే. 2038 నాటికి భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం ఇదేనంటూ, అందుకు 72% అవకాశాలున్నాయంటూ నాసా స్వయంగా చెప్పిందన్నమాట నిజమే. అయితే ఆ ప్రమాదం మన భూగోళానికి కాదట. అదంతా సిమ్యులేషన్ ప్రాజెక్టులో భాగమట. కల్పిత ప్రపంచంలోని భూగోళాన్ని ఒక కల్పిత ఆస్ట్రాయిడ్ ఢీకొట్టనుందనేది నాసా విప్పిన గుట్టు. అవడానికి ఇది కంప్యూటర్ స్టిమ్యులేషన్ అన్నది నిజమే. కానీ అటువంటి ఉపద్రవాలు నిజంగానే ముంచుకొస్తే మనం సంసిద్ధంగా ఉండాలి. కనుక అటువంటివి భూమికి, భూమి మీద జీవజాతులకు హాని కలిగించడాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలేమిటో ప్రయోగపూర్వకంగా తెలుసుకోవడం కోసం ఇదొక శిక్షణ కార్యక్రమం. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో అందులో కార్యక్రమాలు నిర్వహించే సంస్థల ఉద్యోగులకు అడపాదడపా శిక్షణ ఇస్తూ ఉంటారు. దాన్ని మాక్ డ్రిల్ అంటారు. నిజమైన ప్రమాదం సంభవిస్తే తొక్కిసలాడకుండా అందరూ క్షేమంగా తప్పించుకోగలిగే నైపుణ్యాల్ని వివరిస్తారు అక్కడ. నాసా చేపట్టిన ప్రయోగం కూడా అటువంటి జాగ్రత్తల, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమమే. కాకపోతే ఊహాత్మక పరిస్థితులు 2038లో రాబోయే ప్రమాదానికి సన్నాహకాలుగా భావిస్తూ అంతా నిజమేసుమా అన్నట్టుగా అందరూ కల్పిత వాస్తవ పరిస్థితుల్లో పనిచేస్తారు. అభ్యాసం కూసు విద్య అని విన్నారు కదా. ఎంత గట్టిగా శిక్షణ తీసుకుంటే మనం అంత దృఢంగా తయారవుతాం. నిజంగానే గ్రహశకలం ఒకటి భూమిని ఢీకొట్టనుందనే భావనతోనే అందరూ పనిచేస్తూ తప్పించుకునేందుకు వివిధ కంప్యూటర్ మోడళ్లను సిద్ధం చేస్తూ, తగిన సాఫ్ట్వేర్ను తయారు చేస్తూ, దాంతో పనిచేసే కౌంటర్ మిషన్ను రూపొందిస్తూ సరిగ్గా ఆ సమయానికి ఆ గ్రహశకలాన్ని పేల్చివేయడమా లేక ఆలోగా మరో కొత్త సాంకేతికతలు ఏదైనా రూపొందించుకోగలమా అన్న విషయం మీద వాళ్ళంతా దృష్టి పెట్టగలుగుతారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఉమ్మడి బాధ్యత. నిర్వహణ నాసాదే అయినా ఈ భూగోళాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిది. కనుక వివిధ దేశాల స్పేస్ ఏజెన్సీలు, ఆయా దేశాల ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వాస్తవ పరిస్థితుల్లో కూడా అన్ని దేశాలు వాటి అంతరిక్ష పరిశోధన సంస్థలు సమన్వయంతో ఎలా పనిచేసుకోవాలన్న దాని మీద సాధన చేస్తున్నారు. మనలో మనకు వైషమ్యాలున్నాయి, పొత్తులు కూడా అంతంత మాత్రమే అన్నది నిజమే. కానీ భూగోళానికే ఆపద ముంచుకొస్తుందంటే వ్యక్తిగత స్వార్థాలను ఎవరూ పట్టించుకోకూడదు. అలాంటప్పుడు ప్రభుత్వాధినేతల స్పందనలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయా దేశాల శాస్త్రవేత్తలు, సంస్థలు ఏమాత్రం సహకారాన్ని అందించగలరన్నది కూడా వాస్తవ పరిస్థితుల్లో పరిగణించుకోవాలి. అందుకోసమేగా నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ మిషన్ని చేపట్టింది. తమ 5వ ద్వైపాక్షిక వార్షిక అంతర్జాతీయ గ్రహ సంరక్షణ సమితి సమావేశంలో సదరు ప్రయోగానికి అంకురార్పణ చేశారు. అయినా కూడా మనకు భరోసా కలిగించే ఒక వార్త ఉంది.
మనమెవ్వరం ఆందోళన చెందాల్సిన అవసరమే లేని సంగతి అది. ఏంటంటే సమీప భవిష్యత్తులో పోనీ కనీసం ఒక 100 ఏళ్ల కాలంలో మన భూమిని ఢీకొట్టగలిగే గ్రహశకలం ఏది మన వైపుగా రావడం లేదు. అటువంటి సూచన కూడా లేదు. ఇప్పుడు ఊపిరి పీల్చుకోండి. శుభం కదా. అమ్మయ్య, మానవాళికి ఇప్పట్లో వచ్చే ప్రమాదం ఏం లేదు. చిన్న సవరణ, అంతరిక్షం నుంచి వచ్చే ఉపద్రవం ఏదీ లేదంతే. మానవుడు తానుగా భూగోళాన్ని కాలుష్యభరితం చేసుకుంటే చెప్పలేం, కానీ రోదశిలోని వస్తువులేవి మనల్ని అంతమొందించడానికి రావడం లేదన్నది మాత్రం ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇంతకీ మన గ్రహాల గతులను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు మన భూగోళానికి 30 మిలియన్ మైళ్ల దూరంలో సైతం సూర్యుని చుడుతున్న గ్రహశకలాన్ని కూడా భూమికి సమీప గ్రహశకలంగానే లెక్కిస్తారని మీకు తెలుసా? నిజం. అంత దూరంలోని ఖగోళ వస్తువులు కూడా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ గానే పరిగణిస్తారు. భూమి మీదున్న పెద్ద పెద్ద వేధశాలలు అనగా అబ్జర్వేటరీలు ఆ గ్రహశకల ప్రయాణ మార్గాన్ని నిత్యం గమనిస్తూనే ఉంటాయి. రోదశిలో అది ప్రయాణిస్తున్న ప్రదేశాన్ని నమోదు చేస్తూనే ఉంటాయి. వివిధ దేశాల్లోని ఖగోళ పరిశోధనా సంస్థలు తమ తమ శక్తి కొలది అంతరిక్షాన్ని జల్లెడపడుతుంటాయి. ఏ ఖగోళ వస్తువు కక్షలోనైనా ఇసుమంత మార్పును గమనించినా సరే దాని మొత్తం మార్గాన్ని మరలా గణించి అది భూమిని ఢీకొట్టే అవకాశం ఉందా అనేది పరిశీలిస్తారు. ఇప్పుడు ఒక శాశ్వత సత్యం గురించి కూడా చెప్పుకుందాం. మన సౌర కుటుంబంలోని సమస్త గ్రహశకలాల సమస్త కక్ష్యా మార్గాల్ని పరిగణించడం అసాధ్యం. అవును, భూమికి 3 కోట్ల మైళ్ల దూరంలోని గ్రహశకలాన్ని సైతం పరిగణలోకి తీసుకుంటున్నప్పటికీ దాని మార్గాన్ని లెక్కించడం సులభంగా సాధ్యమయ్యేది కాదు. కోట్లాది మైళ్ల దూరంలో పరిభ్రమించే కోట్ల సంఖ్యలోని గ్రహశకలాలన్నిటినీ గుర్తించడం, వాటి కక్షలను ఖచ్చితంగా లెక్కించి గమనిస్తూ ఉండడం అస్సలు సాధ్యం కాని పని. వీటికి తోడుగా అనూహ్యమైన గహనాంతర సీమలో ఏమేం అంతుచిక్కని సంఘటనలు జరుగుతుంటాయో, వాటిలో ఏవేవి సౌర కుటుంబాన్ని, అందులో ఉన్న మన భూగోళాన్ని ప్రభావితం చేయగలవో స్పష్టమైన అంచనా చేయడం ప్రస్తుతానికి కుదరని పని. ఏ గతి తప్పిన గ్రహశకలమో మన సౌరమండలంలో ప్రవేశించినా ఆశ్చర్యపోకూడదు. ఏ నక్షత్రమో కనీసం దారి తప్పినా లేదా ఇంతవరకు అదృశ్యంగా ఉన్న ఏ గ్రహమో ఉన్నట్టుండి మన సౌర కుటుంబంలోకి చొచ్చుకొచ్చి హడావిడి చేసినా అలాంటివి మనం ఏం చేయలేం. ఇదేది ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు కాక అసలెప్పటికీ జరగదని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి ఊహించని ఘటనలు జరుగుతాయి, కానీ ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు. ఏ తర్వాత ఏం జరిగినా కాచుకునేందుకు మనం సంసిద్ధులుగా ఉండాలన్నదే అప్రమత్తతా సూత్రం. పైగా ప్రస్తుతానికి మానవునికి నివాసయోగ్యత కలిగిన గ్రహం మన భూగోళం మాత్రమే. ఆ సత్యం మనం గ్రహించాలి. చేజేతులా మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకోకూడదు. అంతరిక్షంలో జరిగే ప్రమాదాలను మనం అడ్డుకోలేం, అంతే. సరే, ఒకవేళ ఏదో జరిగి మానవాళి అంతరించిందే అనుకున్నప్పటికీ, అయితే అప్పటికి ఎవరో ఒకళ్ళు బ్రతికి బట్టగట్టారు అనుకున్నా కూడా వాళ్ళంతా ఏ ఇతర గ్రహాల మీద వలస పోగలరన్నది మనకు తెలుసా? తెలియనే తెలియదు. కాబట్టి మనం అంటే మానవులం. సురక్షితంగా ఉండాలంటే మనతో పాటుగా మన అవసరాలను తీరుస్తున్న మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, పక్షులు, జంతువులతో సహా అన్నిటినీ పోషించాలి, రక్షించుకోవాలి. ఇది మన చేతుల్లోనే ఉంది కదా. బయట కారణాలే మన పరిధిని సవాలు చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. space.com అనే వెబ్సైట్లో వచ్చిన సారాంశాన్ని చదవండి ఒకసారి. భూగోళానికి ఆపద కలిగించే గ్రహశకలాల పరిమాణం, వాటిలోని మూలకాల సంయోగం, వాటి వేగం కారణంగా కలిగే ఉపద్రవ స్థాయిల్లో తేడాలు ఉంటాయనేది దాని సారాంశం. పెద్ద పెద్ద గ్రహశకలాల వేగం కూడా అపరిమితంగానే ఉంటుంది. కాబట్టి సదరు గ్రహశకలాల పరిమాణం హెచ్చుగా ఉండే కొద్దీ అవి భూమిని ఢీకొట్టడం మూలంగా కలిగే ప్రమాద తీవ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే భూమి మీద జీవజాతుల్ని సమూలంగా తుడిచిపెట్టేంత పరిమాణం కలిగిన భారీ గ్రహశకలాలు ఉండే అవకాశాన్ని శాస్త్రవేత్తలు త్రోసిపుచ్చుతున్నారు. ఒకవేళ ఉన్నా కూడా అవి భూమి దిశగా వచ్చే అవకాశమేదీ లేదని తాము గమనించామని బల్లగుద్ది చెప్తున్నారు. అత్యంత అరుదైన దుర్ఘటనగానే దాన్ని పరిగణించాల్సి ఉంటుందంటున్నారు. అది ఎంత అత్యంత అరుదుగా జరగొచ్చునన్నది మీరు ప్రశ్నించొచ్చు కూడా. నిజానికి అది సరైన ప్రశ్న, దానికి సమాధానం ఉంది. గ్రహశకలం ఏదైనా భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే అది ఎంత చిన్నదైనా కానివ్వండి, భూ వాతావరణ పీడనానికి లోనవుతుంది. దాన్ని సైతం ఎదిరించి భూభాగాన్ని తాకాలంటే మాత్రం అది కనీసం 5 మీటర్లు అంటే 16 అంగుళాల పరిమాణంలో ఉండి ఖచ్చితంగా ఆ సైజులో ఉండి తీరాలని ప్లానెటరీ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ గణించి చెప్పింది. అలా కాకుండా భూ వాతావరణంలో ప్రవేశించడానికి ముందే అది మండిపోతుంది. పోనీ ఆ మాత్రం అవకాశం ఉంది కదా అనుకోవచ్చు. అవును, అయితే ఒక మామూలు కారు అంత పరిమాణం కలిగిన గ్రహశకలం ఏడాదికి ఒకసారి భూమిని ఢీకొట్టొచ్చు. ఫుట్బాల్ మైదానం అంత పెద్ద గ్రహశకలం 2000 సంవత్సరాల కాలంలో ఒకసారి మాత్రమే భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. కాబట్టి అప్పట్లో మన భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న గ్రహశకలం ఏది మన భూమి పరిధిలో లేదన్నది నిక్కంగా నిజం. కాబట్టి భూమి మీద జీవజాలానికి గ్రహాంతర ఉపద్రవమేది సమీపంలో సంభవించదు.
అయితే ఈ విశ్వంలో ప్రతి అంశాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయడం అన్నది సాధ్యం కాని పని. ఏదో ఒకలా ఏదో వింత జరిగేందుకు ఎప్పుడూ అవకాశం ఉండి తీరుతుంది. అయినా కానీ మన వద్ద ఉన్న శాస్త్రీయ సమాచారం మొత్తాన్ని మదించి చూసినా మరో శతాబ్దం దాకా మానవాళి మనుగడకు ప్రమాదకరమైన ఆపద ఏది అంతరిక్షం నుంచి సంభవించేది అయితే లేదు. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. ప్రమాదం ఏదైనా ఉందంటే అది మనిషి నుంచి అన్నది మాత్రం మరో వాస్తవం. కాలుష్యం కావచ్చు, మూడో ప్రపంచ యుద్ధం కావచ్చు, అణ్వాయుధ పరీక్షలు కావచ్చు, పరస్పరం పొత్తు కుదరక నిత్యం కొట్లాడుకుంటూ యుద్ధాలు చేసుకోవడం కావచ్చు. ఆ మేరకు ముప్పు ఉంటే మటుకు అది కేవలం మన తప్పే కదా.